ఇంట్లో ఎన్నిసార్లు భోజనం ఉండదు, ఎన్నిసార్లు నేను ఫేస్ చేశాను. నాకు 8 సంవత్సరం, నా వయసు 8 years అప్పుడే నాకు అన్ని విషయాలు తెలుసు. డబ్బులు అంటే ఏంటి, నేను చదువుకోలేదు, అది వేరే విషయం. ఆకలి, నాన్న అమ్మని తిట్టేది దేనికి తిట్టేది, అమ్మ ఏమడుతుంది పిల్లకాయలకి భోజనం పెట్టలేదని. మా నాయన ఏమంటాడు, నా కాడ ఉందా, నేను ఉండి నా అక్కడ పెట్టుకుని నేను ఇవ్వడం లేదా, ఇదన్నీ వింటున్నా. అప్పుడే నాకు అనిపించింది 14 yearsలో నేను వ్యాపారానికి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 19 yearsలో నేను పెద్ద కోటేశ్వరిని. 19 yearsకి 19 yearsలో టీనేజ్లో. ఓకే, వ్యాపారం చేసి. సో చాలా ఎర్లియర్ స్టేజెస్లో మీరు గుడ్ పొజిషన్కి వచ్చేసారు. అంటే చూడాల్సినవన్నీ చూశారు, రావాల్సిన గుడ్ పొజిషన్ చూశాను. అందుకే ఆ రోజు ఈ రోజు కూడా ఆ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఆ టైం ఎలా ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని డే స్టార్ట్ చేస్తాను. మర్చిపోకూడదు ఒక రోజు కూడా, ఆకలి అనేది మర్చిపోకూడదు. ఏ రోజు మర్చిపోతానో ఆ రోజు మనిషి మారిపోతారు అన్నమాట. పాత రోజుల్లో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మీ దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. లేకపోతే ఏమనుకో నేనే అనే మాట రాకూడదు. ఓకే, ఎన్ని గంటలు పనిచేస్తారు కిరణ్ గారు ప్రతిరోజు? అంటే మీ డే యాక్టివిటీ ఎలా ఉంటుంది? నేను నిజంగా చెప్పాలంటే మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. నాకు మధ్యాహ్నం నిద్రపోయేది అలవాట్లేదు. మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. మ్యాక్సిమం అనేది 5 చెప్తున్నాను, కానీ 4 అనేది కన్ఫర్మ్. ఓ మై గాడ్. మిగతా టైంలో వర్క్ ఉంది. ఓకే, ఓన్లీ వర్కేనా? వాట్ అదర్ ఎల్స్ ఏముంటాయి మీ డే యాక్టివిటీలో? సినిమాలు, షికార్లు, ట్రిప్స్ అవ్వచ్చు. థియేటర్స్ పోవడం లేదు. ఓటీటీ చూస్తున్నారు? ఓటీటీ చూస్తాను, కానీ అది టైం ఉంటే చూస్తాను. లేదు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు హీరోయినా? హీరోయిన్, హీరో? నాకు చెప్పండి, ఎవరో ఒకరు ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మన చిరంజీవి గారు బాగా నచ్చేది. ఓకే, ఆయన సినిమాలు చూసినాను. తర్వాత కృష్ణంరాజు, కృష్ణ గారు, అందరు పాత. ఇప్పుడు కొత్తగా అందరూ వచ్చినారు కదా, ఇప్పుడు పుష్ప చూసినాం కదా, తగ్గేదేలా. వావ్, చాలా ఎనర్జెటిక్ గా. లలితా జ్యువెలరీ తగ్గేదేలా. ఓ, ఇలా కూడా మలుచుకున్నారా? నిజమే కదా. అవును, ఎందుకు తగ్గాలి? సో పుష్ప స్టైల్లో లలితా జ్యువెలరీ యాడ్ చూపించారు ఇప్పుడు మాకు. చెప్తున్నా, ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడితే ఇది వచ్చింది. ఒక్కసారి మీ యాడ్ మీరు మా వ్యూవర్స్ కోసం చెప్పాలి సార్. ఇప్పుడు మంచి మీరు ఫస్ట్ టైం చెప్పిన ఎక్స్పీరియన్స్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి నా కోసం చెప్పగలరు? ఫస్ట్ యాడ్ నేను తీసింది, మీరు లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూంలో కంపేర్ చేయండి, ఎక్కడా తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఇది షూట్ చేసేదానికి 3 రోజులు అయింది. ఏమవుతుంటే ఫస్ట్ షూటింగ్లో ఉంది, సార్ మీ లుక్ మారిపోయింది సార్, ఇటు చూస్తారు సార్, ఇటు కెమెరా చూస్తున్నారు సార్ ఇటు సార్, ఏం సార్ ఇటు సార్ బాబు. అలాగా లాస్ట్లో అయితే ఇది 3 o'clock వరకు జరిగింది. ఫస్ట్ డే మేము 9:30 షోరూంలో చేసినమాట, పుష్పవాకం షోరూమ్ చెన్నైలో. ఓకే, సో ఫస్ట్ అదే కెమెరా, నేను ఫస్ట్ కెమెరా చూసింది మన రజనీకాంత్ గారు. అవును, నేను లింగా మూవీ ఉంది కదా, తెలుగులో కూడా వచ్చింది లింగా. అవును, దాంట్లో చిన్న ఒక లలితా జ్యువెలరీ ఓనర్గానే వస్తాను సార్, ఏం కావాలని చెప్పి ఆ షోరూమ్ మొత్తం దాంట్లో ఆ కెమెరా చూసినాను. తర్వాత కెమెరా చూస్తున్నప్పుడు అసలు నాకేం అర్థం కావడంలా, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, కానీ ఆయన లేదు సార్. అప్పుడు 3 o'clock అయింది. ఓకే, అప్పుడు అర్థమయ్యాయా హీరోల కష్టాలు ఎలా ఉంటాయి? చాలా కష్టాలు. లేదు, అది మామూలు. అసలు ప్రతి ఒక్క సెకండ్, ఇప్పుడు ఒకసారి నవ్వుతుంటారు, ఒకసారి ఏడుస్తుంటారు, ఒకసారి ఏదో అదేమ్మా చాలా. అందుకే నేను ఆ జోలికే పోను, మన సినిమాలు కాదు, చిన్న విషయం కాదండి అది. రియల్గా మీరు ఇప్పుడు మన పుష్ప చూసినాం కదా, వేరే అసలు ఏంది అది, ఆయన చేసిన యాక్టింగ్ ఏంది అసలు నచ్చింది. చెప్పాను కదా, తగ్గేదే లేదు. ఇట్ట చేస్తారు. తెలుగులో చూసారా మూవీ? ఓకే, చాలా లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది. సో అల్లు అర్జున్ ఇష్టం ఇప్పుడు యంగ్స్టర్స్లో, మీకు యాక్టింగ్ నచ్చింది. తమిళ్లో ఎవరు సార్ ఫేవరెట్ హీరో? తమిళ్లో ఎవరు ఫేవరెట్ హీరో? నాకు లేదమ్మా, నేను సినిమా చూసినప్పుడు యాక్టింగ్ బాగుంటుంది, వాళ్ళ పని బాగుండాలి. అంటే సినిమా చూసినప్పుడు యాక్టింగ్ లాగా ఉండకూడదు, రియాలిటీ ఉండాలా, రియాలిటీ అది నిజంగా జరుగుతుంది లాగా ఉండాలా. యాక్టింగ్ దాన్ని యాక్టింగ్ చెప్పకూడదు, ఈ యాక్టర్ మంచిగా యాక్ట్ చేస్తారని చెప్పకూడదు. ఈ యాక్టర్ రియల్గా ఏం ఆ 4 hours 3 hours సినిమాలో రియాలిటీ ఉండాలా, యాక్టింగ్ ఉండకూడదు.
సార్ హీరోల గురించి చెప్పారు, హీరోయిన్స్ ఫీల్ అవుతారు కదా, ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ఒకరు ఉండుంటారు ఎక్కువగా ఇష్టపడి చూసిన సినిమాలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? ఏం లేదు నిజంగా నేను పర్సనల్గా చెప్తున్నాను. ఓకే, చిన్నప్పుడు చూసిన సినిమాలు పెద్దగా ఏం గుర్తులేవు కానీ ఎందుకంటే డబ్బులు ఉండవు అప్పుడు నెల బెంచ్ ఉండేది, నెల టికెట్ 75 పైసలు ఉంటా, సరిగా గుర్తులేదు. మీ చిన్నతనంలో 75 పైసా. ఓకే సార్, ఇంకొకటి కోవిడ్ 2 వేవ్స్ చూసారు కదా, ఆ టైంలో ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంది చనిపోతున్నారు, బిజినెస్ అంతా కూడా డౌన్ అవుతున్న సిచ్యువేషన్. వచ్చినాం కదా టీవీలో. అవును, మీరు ఇక్కడ ఆపలేదు సిఎంఓకి లేదు, అది ఓకే, అది ఓకే. నేను అప్పుడు కూడా యాడ్ ఆపలేదు కదా. డబ్బులే ముఖ్యం కాదు, ఇంట్లో ఉండండి, హెల్త్ జాగ్రత్తగా, డబ్బుల తర్వాత సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ టైం కూడా నేను అన్ని టీవీలో యాడ్ వేసినాను. ఒకటే మంచి చూడండి, ఎప్పుడైనా కూడా ఒక్క టైప్లో నాకు తెలిసి డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాము, కరోనా టైం వచ్చింది, మంచి లాస్ అయింది కానీ నేను ఒకరోజు కూడా ఫీల్ చేయలేదు. ఎందుకు ఫీల్ చేయలేదు? సంపాదించినప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఏంది 65 గ్రాములు. ఈరోజు బాగానే ఉన్నాం కదా. మేము మా ఎంప్లాయీస్కి 25,000 బిలో మేము శాలరీ ఎవరికి కట్ చేయలేదు. అందరికి ఇచ్చినాం. ట్రావెలింగ్ చేసినాము, చాలామందిని పంపించినాము. ఏదోదో ఆ టైం అనేది చాలా అంటే సడన్గా ఇదైంది కదా. ఇది ప్లానింగ్ 2 days ప్లానింగ్ 4 days ప్లానింగ్ ఉంటే మనం ముందు అరేంజ్ చేయొచ్చు. మనం ఏదైనా బండి మాట్లాడప్పుడు ఏం లేదు కదా, టోటల్ ఇదే కదా. ఎక్కడ పోయినా కూడా పాస్ కావాలా, ఎక్కడ పోయినా కూడా బార్డర్ దాటాలంటే ఎంత పెద్ద లెటర్ కావాలా. మాకు ఆంధ్ర డీజీపీ గారు మాకు లెటర్ చేసి ఏమైనా పంపించాలన్నా కూడా ఏదైనా కూడా మళ్ళీ మాస్కులు కానీ ఏమైనా మేమన్నీ చాలా మందికి అది ఇచ్చినాం. మాస్క్ కానీ ఆ టైంలో షీల్డ్ కానీ శానిటైజర్ కానీ తర్వాత చాలా ఇవి ఏమంటారు దాన్ని, నాకు సరిగా పేరు రాదు, ఆక్సిజన్ ఏదో అంటారు పెద్దది 1 lakh అవుతుంది. అది కూడా మేము చాలా హాస్పిటల్స్కి ఇచ్చినాము. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా ముందుగా ఇచ్చారు సార్. మీరు ఇక్కడ తెలుగు బిజినెస్ పర్సన్స్ చూసుకుంటే ఒకసారి లిస్ట్ కంపేర్ చేస్తే కేసీఆర్కి ముందు చెక్ని ఇచ్చింది మీరే. ఎందుకు అనిపించింది ఇమీడియట్ గా గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు కదా. ఇప్పుడు మీకు గవర్నమెంట్ అనేది ఇన్కమ్ ఏముంది, జిఎస్టీ 50% వస్తుంది, 50% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోబడుతుంది. సో ఆ టైంలో గవర్నమెంట్ కూడా ఇన్కమ్ లేదు కదా, ప్రతి ఒక్కటి లాక్. సో ఇప్పుడు పెట్రోల్ సేల్ లేదు, పెట్రోల్లో గవర్నమెంట్కి కొంచెం రెవెన్యూ వస్తుంది, అది లేదు, జిఎస్టీ లేదు, ఏది రావడం లేదు కదా. టోటల్ గవర్నమెంటే కదా హోల్డ్ అయిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా జరగాలి కదా, గవర్నమెంట్ కూడా శాలరీ ఇవ్వాలా లేదా. ఇప్పుడు నేను మా స్టాఫ్కి శాలరీ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఖర్చు ఉంది కదా. నేను ఒక సంవత్సరం జరుపుతున్నాను, వాళ్ళు ప్రపంచం ఫుల్ తెలంగాణ స్టేట్ ఫుల్గా జరుపుతున్నారు. వాళ్ళకి ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని మంది ఎంప్లాయీస్ ఉంటారు, శాలరీ పోవాలి. నాతో అయిన వరకు నేను పెద్దగా ఇచ్చాను అట్లా చెప్పడం లేదు, నాతో అయిన వరకు నేను సరే ఆ టైంలో రూపాయి ఇచ్చినా కూడా సాయమే.